భారతదేశ భూభాగాన్ని ఆక్రమించుకోవడానికి చొరబడి అమాయక ప్రజలను చంపడానికి వచ్చే రాక్షస సమూహాన్ని సరిహద్దుల్లోనే సమాధి చేయడానికి గస్తీ కాస్తున్న సైనికులారా, మేము స్వేచ్ఛగా తింటున్నాం, తిరుగుతున్నాం, ఎగురుతున్నాం, ఎదుగుతున్నాం, ఆనందంగా అనుభవిస్తున్నామంటే అది మీరు పెడుతున్న భిక్ష. మీరే మాకు శ్రీరామ రక్ష. ఒడిదుడుకులు, ఒళ్ళు ఓర్చుకోలేని గాయాలు, నిద్ర లేని రాత్రులతో కూడినదే మీ శిక్షణ. మీరే భారతదేశానికి రక్షణ. గడ్డ కట్టుకుపోయే మంచులో, ప్రమాదపు అంచులో నిలబడి దొండగులు దేశ కంచె దాటి ఇంచు కూడా లోపలకు రానివ్వకుండా కాపలా కాస్తున్నారు. ప్రకృతి విపత్తుల్లో చిక్కుకున్న ప్రజలకు ప్రాణం పోస్తున్నారు. కంటికి కుడుకు లేకపోయినా, తినడానికి తీరిక దొరకకపోయినా, కన్న వారి కంటతడి వెంటపడి వేధిస్తున్న మాతృభూమి కోసం నింగి నేల నీరు ద్రోహులిటిచ్చిన మీరు తిప్పి కొడతారు. తిరిగి త్రివర్ణ పతాకాన్ని ఎగరవేస్తారు. బాంబు దాడులే జరిగినా, తోటాలే తగిలినా, తట్టుకోలేని నొప్పే కలిగిన, శత్రువే మృత్యువై ఎదురుగా నిలబడినా ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా వేసుకుంటూ పోతారు. కోట్లాది ప్రజల కోసం పోట్లాడి పాకిస్తాన్ పశువుల దాడిలో అసువుల బాసిన అమరులారా, చిరు ప్రాయంలోని మీ ప్రాణాన్ని తృణప్రాయంగా వదులుతున్న వీరులారా, పొడమి రుణం తీర్చుకున్న మీరు మళ్లీ పడతారు. పాకు కుక్కల భర్తం పడతారు. తిరిగి తల్లి చెల్లి అక్కలకు సింధూరం పెడతారు. బంగళాలు, బంగారాలు, పొలాలు, స్థలాలు, ఉద్యోగాలు ఎన్నిచ్చినా మీ రుణం తీర్చుకోలేనిది, మీ మరణం మరువలేనిది. కనీ పెంచి దేశ సేవకు పంపాలి అనిపించి తమ బిడ్డల్ని భారత గడ్డకు త్యాగం చేస్తున్న తల్లిదండ్రులకు, ఎంచుకున్న రంగంలో ప్రాణాలు పోతాయని తెలిసినా పెంచుకున్న దేశం మీద పిచ్చి ప్రేమ కోసం పరిగెడుతున్న సైనికులైన మీకు నా సెల్యూట్. ఇది డ్రెస్ కాదు, ఉగ్రవాదుల్ని ఓచా కోత కోసే అడ్రస్. భారత మాతాకి జై. జై హింద్.